మరి అంబటి కూతురు మాట్లాడుతా ఉంది కదా, మా మహిళల మీద దాడులు చేశారు. అమ్మాయి ఎందుకు మాట్లాడుతుంది? కులం పేరు ఎందుకు ఎత్తుంది? అమ్మాయి చేసుకుంది ఎవరినే ఎందుకు చేసుకున్నా మా తల్లి? మరి ఆ రోజు మీ నాన్న దూషించారో చెప్పొచ్చుగా మీ నాన్నకి, నాన్న ఎవరిని అనబాకు, రైతులు అనబాకు, వాళ్ళు రాజధానికి భూములు ఇచ్చారో అని చెప్పొచ్చుగా మా తల్లి. ఇవాళ గుర్తొచ్చిందా నీ కులం? అసలు మీదే కులం తల్లి? మరి మాకు అమ్మాని ఎందుకు చేసుకున్నావు నువ్వు? దేనికి చేసుకున్నారు మీరు? సిగ్గు ఎగ్గు లేకుండా మానవతా దృక్పథంతో మాట్లాడుతూ నేర్చుకోండి. ఎవరైనా సరే అన్నం తినే మాటలు మాట్లాడుతూ నేర్చుకోండి. అంతేగాని ఎదటాల మీద గుడ్డగాల్చి మీద వేసే మాటలు ఎవడైనా నేనైనా సరే మాట్లాడకూడదు. మరి ఇక్కడ అలాంటి జ్ఞానం తల్లిదండ్రులు వాళ్ళకి కల్పించలేదంటారా? కల్పిస్తే ఎందుకు మాట్లాడతారు వాళ్ళు? నిన్న గల్లా మాధవ్ మాట్లాడింది, చక్కగా మాట్లాడింది. అవి నచ్చలా వాళ్ళకి. గల్లా మాధవ్ అంటే సరిపోతారు వీళ్ళు. మరి జక్కంపూడి రాజా మాట్లాడుతున్నాడు కదా, మీరు జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి బయటకు వచ్చి లాగి తంతా అని చెప్పి అన్నాడు కదా నిన్న కూడా. సిగ్గులేని యదవల వాళ్ళు మాట్లాడాలంటే ఆడదాని మీద పందెమైంది. ఇప్పుడు రా బయటికి రా అంటున్నాడు కదా నేను జగన్మోహన్ రెడ్డి మా గల్లా మాధవ్ని. ఆడదాని మీద అసలు ఆడదాని మనం మాట అనొచ్చా? ఆడపిల్ల నువ్వు బయటికి రా అంటున్నావు అంటే నువ్వు మగవాడి కింద లెక్క కాదుగా. కాదనే నేను అనుకుంటున్నా. ఎందుకంటే నువ్వు వాడే భాష అటువంటిది. ఆడపిల్లని రమ్మనమంటవేంది? ఇప్పుడు రావమ్మా అంటున్నా, దేనికి అంటున్నా? నువ్వు అనకూడదు కదా. ఆడపిల్ల మీద జోలికి మనం పోకూడదు. ఇలా రజనీని తిట్టాలని తిట్టలేనా నేను, లేదా రోజాని తిట్టాలని తిట్టలేనా? మనం అనకూడదు. అది నైతిక విలువలు ఉండవు. మనం అట్లా మాట్లాడితే, ఆడవాళ్ళు మాట్లాడితే చాలని ఎదవలు అంటారు. అది ఏదైతే తిరుపతి రెడ్డి వ్యవహారం మీద వచ్చేపాటికి వాళ్ళు మాట్లాడుతున్నారు, అసలు ఆ రిపోర్ట్లో కల్తీ లేదు, మీరు క్షమాపణ చెప్పాలా, మీరు క్షమాపణ చెప్పి మా మీద ఎదురు కేసులు అని చెప్పి అడుగుతున్నాడు కదా. వైవి సుబ్బారెడ్డి కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, వాళ్ళంతా వాళ్ళు కరుణాకర్ రెడ్డి కానీ వీళ్ళంతా చైర్మన్లు చేశారు కదండి. మంచి గుణశీలులు వీళ్ళు. భగవంతుడు అంటే అతి ప్రేమ కలిగిన వాళ్ళు. వీళ్ళు మహా హిందువులు. మరి ఇట్లా చెప్పకపోతే మరి మీకు కూడా నచ్చదు. ఎందుకంటే ప్రజలు మాట్లాడే మాటలు మీకు నచ్చట్లా. మీరంతా గుణవంతులండి, గుణశీలులు. మీరు అసలు ఎక్కడ దౌర్భాగ్యం పని అనేది ఒక్కడ కూడా చేయరు మీరు. ఎందుకంటే మీరు పుట్టకే దౌర్భాగ్యం పుట్టక కదా, అందుకని మీరు దౌర్భాగ్యం పని చేయరు ఎక్కడ. గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, మరి అందరూ, సుబ్బారెడ్డి గారు, మీరందరూ నిదానంగా తగిలిద్దండి. ఇప్పుడు కాదు, కొద్దిగా ఆగండి మీరు ఆగండి. చంద్రబాబు నాయుడు తిడతామో, మరి లోకేష్ బాబుని తిడతామో, మరి సోనియా గాంధీ గారిని తిడతామో, రాహుల్ గాంధీ గారిని తిడతామో, వాళ్ళెంత వీళ్ళెంత అంటామో. వాళ్ళెంత వీళ్ళెంత అన్నప్పుడు మనం ఎంత అనేది కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకోండి మీరు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జ్ఞానం వాళ్ళకి వస్తుందంటారు. అసలు తిరుపతి రెడ్డి వ్యవహారం చూసుకుంటేనే ఒక రిపోర్ట్లో లేదని చెప్పినా కూడా ఇంకా క్లీన్ చిట్ ఇచ్చిందట్టు మాట్లాడుతూ ఉన్నారు కదా. నేను ఇందానే చెప్పానండి, అసలు కల్తీ లేని పార్టీయే వైఎస్ఆర్ పార్టీ కాదు. వైఎస్ఆర్ అంటున్నా ఇప్పుడు మా రాజశేఖర రెడ్డి పేరు ఎత్తాల్సి వస్తుంది. వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని. అస్సలు కల్తీ లేకుండా వాళ్ళు కనీసం ఎక్కడైనా సరే, రాజధాని కావచ్చు, పోలవరం కావచ్చు, రోడ్లు కావచ్చు, మరి అంగన్వాడీ టీచర్లే కావచ్చు, ఏయైనా సరే కల్తీ లేకుండా ఒక్కడ కూడా చేశారేమో. వాళ్ళని ఏ దేవుడి ఊళ్ళోకైనా రమ్మనమానంటే ప్రమాణం చేద్దాం. మరి ఆయన వస్తా అంటున్నాడు కదా ఇక్కడ, ఛాలెంజ్ చేస్తున్నా. ఆయన ఎక్కడ రమ్మనమంటే అక్కడికి వస్తా నేను. ఆయన ఎక్కడ రమ్మనమంటే అక్కడికి వస్తా. ఛాలెంజ్ చేస్తున్నా. వైసీపీలో వాళ్ళు ఎవరైనా సరే, చీఫ్ లిక్కర్ దగ్గర నుంచి హై క్లాస్ వరకు మొత్తం ఎక్కడైనా సరే అరాచకం లేకుండా వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలించారేమో, నిక్కచ్చిగా రమ్మనమానండి. మేము పరిపాలించామని వాళ్ళు చెప్పమనండి. పరిపాలించలేదని నేను చెబుతాను. ప్రమాణం చేద్దాం. కృష్ణానదిలో మునిగి కనకదుర్గం దగ్గర, తల్లి దగ్గర అయితే ఎక్కడైనా సరే ప్రమాణాలు కాదు, గట్టిగా చేద్దాం, రమ్మనమానండి. మరి అదేవిధంగా నిన్న సొంత తమ్ముడు, జగన్ సొంత తమ్ముడు ఎంపీ గారు మాట్లాడుతూ ఉన్నారు, నాటుకోడి రేటు పెరిగిపోయిందంట. మరి దొరకటం అంటే మాంసం కన్నా అవినాష్ రెడ్డి గారు అనేవాడు ఒక వేస్ట్ గాడు. ఆ వేస్ట్ గాడి గురించి నేను మాట్లాడతా, నేను పెద్ద వేస్ట్ గాడిని అవుతా. అర్థమైందా? అంటే నేను అసలే బెరగడ కాసుకునేవాడిని. వాడికి మళ్ళీ చదువుకోవాలని వాడికి మళ్ళీ నేను కుప్పల కాజేయాల. అంటే మీరు రైతు కాబట్టి, ఇక్కడ రైతు కాబట్టి అడుగుతా ఉన్నా. మీ చుట్టుపక్కల కోళ్ళు పెరుగుతూ ఉంటాయి కాబట్టి అడుగుతున్నా. నాటుకోడి రేటు ఎక్కువ పెరిగింది, మటన్ రేటు అని చెప్పి అడుగుతున్నాడు. అసలు దేనికోసం? మేము నాటుకోడి కోసుకోవాలంటే మాకు ఊరనే కోడి దొరికింది మాకు. వాళ్ళు ఏదో చెప్పుకోవడం, వాడు పనికి మాలిన మాటలు, చేపలు, కోళ్ళు. మరి వాళ్ళ పార్టీ అన్న గుడ్డు గురించి చెప్పినట్టు చెబుతాడు. అవినాష్ రెడ్డి గారు అనేవాడు మనిషి కాదు నా లెక్కలో.
వాని గురించి మాట్లాడడం కూడా వేస్ట్. అంటే మరి మీలాంటి రైతుల సమస్యల గురించి మాట్లాడితే వాళ్ళ పార్టీ చెప్తుంది. మరి ఇది కూడా రైతు సమస్యనా? ఏది నాటుకోటి కూడా అది రైతు సమస్య ఏం కాదు. మాకెందుకు, మాకు ఇంటికాడ 10 కోళ్ళు ఉంటాయి. ఆ ఎదవ వాడు తినాలంటే కొనుక్కొని తినాలి, మాకు కొనాల్సిన పని లేదు. ఏ రైతు ఇంటికాడైనా కోళ్ళు ఉంటాయి మాకు, నాటుకోళ్ళు. మేము నాటుకోళ్ళే తింటాం. నాటుకోళ్ళతోటే మాకు సంసారాలు అయిపోతాయి. వాడికి ఏం తెలుసా అవినాష్ రెడ్డికి, ఏమీ తెలియదు చెప్పాలంటే. రైట్. మరి ఇక్కడ గతంలో అయితే పదే మహిళల మీద కించపరచడాన్ని, వ్యక్తిగతంగా దూషించడాన్ని పదే అస్త్రంగా అసలు ఎందుకు ఎంచుకుంటున్నారంటారా? వాళ్ళకి మహిళలు అంటే ఇల్లు ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉందండి? మహిళలు ఉంటే బాపట్లో ఒక అమ్మాయి మీద పోతుంటే వాళ్ళ తమ్ముడిని పెట్రోల్ బస్ తగలబెడితే అయాలు ఎందుకు రాలా పరామర్శకి? అయాలు ఎందుకు రాలా జగన్మోహన్ రెడ్డి పరామర్శకి? డాక్టర్ సుధాకర్ గారు చచ్చిపోతే ఆయనకి ఎందుకు బాల పరామర్శకి? మరి ఆ డ్రైవరు సుబ్రహ్మణ్యం చంపితే ఆయనకి ఎందుకు బాల పరామర్శకి? ఇవాళ పరామర్శలు కావచ్చు. నీకు చంద్రబాబు నాయుడు గారిని పనిచేసే ముఖ్యమంత్రి నువ్వు బజార్ నేయటానికి నీ ఇష్టానుసారం చేస్తా, నీ ఇష్టానుసారం మాట్లాడతా. నీ అంత అలిపినోడు, నీ అంత దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో కదా ఏ రాష్ట్రంలో పుట్టకూడదు అని నేను కోరుకుంటున్నాను ముమ్మాటికి. అంటే మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడు, ఆయన టైంలో మహిళలు బాగా చేశాడంట. అసలు మహిళలంటే ఇల్లు వేడుందండి ఆయనకి. మహిళలంటే ఇల్లు ఉంటే తల్లిని చెల్లిని రోడ్డు మీదకి ఎందుకు నెడతాడు? సొంత తల్లిని కన్న తల్లిని మరి చెల్లిని రోడ్డుకి ఎందుకు నెట్టాడు? నెడతాడా? ఏమండి గాంధీ గారు, అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు, మన అంబటి రాంబాబుని పొగడాల్సింది పోయి మంచి చేశాడు, పొగడాల్సింది పోయి ఎందుకు మీరు తిడతారు, ఎందుకు జైల్లో పెట్టారు అని చెప్పి అడుగుతాడు. నిజంగానే పొగడాల్సిన పరిస్థితి ఉందంటారా? అందరికీ నమస్కారం. అసలు వైసీపీ ప్రభుత్వం అంటేనే అసలు ఎవరు మాట అనకూడదండి వైసీపీ గవర్నమెంట్ని. ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛశీలులు, మహాప్రతివ్రతలు అంటే మహాభారతంలో చెప్పేవాళ్ళే. ఆ మహాప్రతివ్రతలు లాంటి వాళ్ళు వైసీపీ బ్యాచ్. ఆ బ్యాచ్ని అందరూ పొగడతలే కదండి. ఎవరు తిడుతున్నారు ఆ బ్యాచ్ని? అంబటి రాంబాబునైనా పొగుడుతున్నారు, పేరు నానినైనా పొగుడుతున్నారు, ఎడదల రజనీనైనా పొగుడుతున్నారు, మరి రోజానైనా పొగుడుతున్నారు. ఎందుకంటే వీళ్ళంతా బ్రహ్మాండంగా మాట్లాడేవాళ్ళు. వీళ్ళు వాక్చాతుర్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళంతా ప్రజాప్రతినిధులు. మళ్ళీ ఈ రాష్ట్రానికి పట్టిన కర్మ ఏంటంటే మాజీ మినిస్టర్లు వీళ్ళు. అటువంటి దౌర్భాగ్య మినిస్టర్లనే మేము పొగడాలా, నేను పొగడాలా, మేము పొగడాలా, రాష్ట్ర ప్రజలు పొగడాలా? పొగుడుతూనే ఉన్నారుగా, ఏమంటలేదుగా మిమ్మల్ని చూసి దడిచి. ఎందుకంటే ఒక రౌడీవాడిని చూస్తే ప్రజలు దడుతారు. ఎందుకు దడుతారు తెలుసా? వాడి బొడ్లో కత్తి ఉంటుంది కాబట్టి వాడిని చూసి దడుతారు. అంతే తప్ప వాడి మానవతా దృక్పథంతో వాడి మనసును చూసి దడవరు. వాడి బొడ్లో కత్తి ఉంటుంది కాబట్టి అందుకని ఒక బజార్ రౌడీవాడిని చూసి దడుతారు. అంతేగాని అట్నే మిమ్మల్ని చూసి అందరూ నవ్వుతున్నారు. మిమ్మల్ని హేళన చేయటం కానీ, చాతుర్యంగా మాట్లాడడం కానీ, చమత్కారంగా మాట్లాడడం కానీ లేవండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మీరు స్వచ్ఛశీలులు. ఈ రాష్ట్రాన్ని ఎప్పుడు బాగుపడిద్దా అని మీరు పదే ఎదురు చూస్తున్నారు. పదే ఎదురు చూస్తున్నారు. ఈ రాష్ట్రం కోసం మీరు అహర్నిశలు శ్రమ పడుతున్నారు. 24 గంటలుంటే 19 గంటలు శ్రమే పడుతున్నారు మీరు ఈ రాష్ట్రం కోసం. ఏది బ్యాంకుల దగ్గరికి వెళ్తున్నారు, వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, ఇతర దేశాలు వెళ్తున్నారు, దావోస్ వెళ్ళి వచ్చారు. మరి ఈ రాష్ట్రానికి ఏమేమి పరిశ్రమలు కావాలో మీరు అన్నీ కూలంకుషంగా మాట్లాడి వాళ్ళతోటి ఇవ్వండి అని చెప్తున్నారు. మరి మీరు ఇట్లాంటి మహానుభావులు మా రాష్ట్రానికి దొరికినందుకు మేము చాలా గర్వపడుతున్నామండి మేము. జగన్మోహన్ రెడ్డి గారు మరి నిన్న అంటున్నాడు కదా, చంద్రబాబు నాయుడు గారు పొగడాల్సిన పోయి తిడతా ఉన్నారు, మా నాయకుల మీద దాడులు చేస్తున్నారు, అక్రమ అరెస్టులు చేస్తారని చెప్పి అంటున్నాడు కదా. చంద్రబాబు నాయుడు గారికి ఏం తెలుసండి? మీరే అంటున్నారు ఆయన 2 ఎకరాల్లో నుంచి వచ్చాడు, ఆయనకి ఏం తెలుసని. చంద్రబాబు నాయుడు గారికి ఏం తెలియదు. నిన్న నువ్వు మాట్లాడతావు కదా చంద్రబాబు నాయుడు గురించి, ఆయనకి ఏం తెలుసండి పాపం? ఆయనకి ఏమీ తెలియదు. ఆయన పొద్దున్నే లేచి టిఫిన్ చేయటం, తర్వాత అన్నం తినటం, తర్వాత సాయంత్రం పనుకొని నిద్రపోవటం, ఆ 3 తెలుసు చంద్రబాబు గారికి. నీకంటే అన్ని 4 దిక్కులు తెలుసు ఆంధ్ర రాష్ట్రానికి. ఎందుకంటే 13 జిల్లాలకి సరిహద్దులు తెలుసు, 13 జిల్లాలు ఎక్కడున్నాయో తెలుసు నీకు అన్నీ. నువ్వు బ్రహ్మాండంగా అందరితో పారిశ్రామికవేత్తలతో మాట్లాడగలుగుతావు, అన్ని తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టగలుగుతావు. నువ్వు ఏ క్లాస్గా ఉంటావండి జగన్మోహన్ రెడ్డి గారు. నిన్ను వంచన చేయడానికి ఎవడల్లా కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కాదు, యావత్ భారతదేశంలో కూడా నిన్ను అనటానికి ఎవడతారం కాదు. మరి ఇక్కడ ఇప్పుడు వైసీపీ నాయకుడు, వాళ్ళ పార్లమెంటరీ నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు, అమరావతి యొక్క రైతుల యొక్క సంక్షేమం గురించి మేము పోరాడుతాం పార్లమెంట్లో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. బిల్లు పెడితే మేము వెనక సపోర్ట్ చేస్తామని అడుగుతున్నాడు కదా. ఆయన ఇవ్వాలంటే ఎందుకు అనాలా? అయాల ఏం చేశారు? 5 సంవత్సరాలు మేము 1631 రోజు మేము దీక్షలు చేస్తుంటే అయాల ఎవడు సంఖ నాకేవరా బాబు? నువ్వు అయాల ఏం చేసావురా? నువ్వు ఇవాళ మాట్లాడుతావేంది? నువ్వు ఇవాళ దేనికి మాట్లాడుతున్నావు? నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం చంద్రబాబు నాయుడు కావాలనుకుని కోరుకొని గెలిపించుకున్నారు. మరి రాజధాని కానీ పోలవరం కానీ పరుగులు పెడుతున్నాయి. ఇవాళ ఎందుకు మాట్లాడు? నువ్వేంది? నువ్వు చేసేదేంది?
మరి ఆ 1631 రోజు ఏం చేశావు నువ్వు? అంటే మీరు బాధపడుతున్నారు, రైతులందరూ బాధపడుతున్నారు, మీ ప్లాట్లో ఏం ఇవ్వకుండా ఈ గవర్నమెంట్ మేము మా ప్లాట్లు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, లోకేష్ బాబు గారికి తెలుసు, ఆ పార్టీ మొత్తానికి తెలుసు. ఎప్పుడు ఇవ్వాలా, ఎప్పుడు రాళ్ళు బాస్తారా, ఎప్పుడు ప్లాట్లు ఇస్తారా అందరూ తెలుసు. కానీ మీరు ఉచ్చకొంటలో చేపలు పట్టుకునే మాటలు మాట్లాడబాకండి. మీరు పట్టుకునేవన్నీ ఉచ్చకొంటలో చేపలే. మీరు సముద్రం మీద బాలేరు, దాని మీద చేపలు పట్టుకోలేరు. ఆ సాహసం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు చేయగలుగు, తేగలుగు, ఇవ్వగలుగు. అవి 3 చేయగలుగు ఆయన. అది మీ వల్ల కాదు. మీరు ఓన్లీ మీ వైసీపీ వాళ్ళు మొత్తం ఉచ్చకొంటలో చేపలు పట్టుకునే రకాలు మీ. మరి ఇక్కడ అయితే నిన్న పార్లమెంట్లో బడ్జెట్లో కూడా కేటాయింపులు జరిగినాయి, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? బడ్జెట్లో కేటాయింపులు, అమరావతి కేటాయింపులు. నేనేం చదువుకోవాలా, నాకేం చదువు రాదు. ఆ బడ్జెట్ అంటే కూడా ఏం తెలియదు. ఆ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ పెట్టారు కావాలా? మరి పేదలకేమో ఏమి ఇబ్బందులు లేవు అని చెబుతున్నారు. మరి ఉండాలకు మరి ఇప్పుడు ఇలా అన్నిటి మీద రేట్లు పెంచారు. దాని మీద మాట్లాడాలంటే నాకు మహా కోపం వస్తుంది. అమరావతి విషయంలో చెప్పేదేనంటే, ఉండోడు సిగరెట్ కాలవడో, లేనో నా బోడి పని పోయి అదో కలుస్తాడు కాలక్షేపాన్ని సిగరెట్టు, వాటి మీద రేట్లు పెంచుతున్నారు. మరి వాళ్ళ ఇలా వస్తువుల మీద రేట్లు పెంచమనండి, కార్ల మీద, హెలికాప్టర్ ఎక్కితేనో విమానాలు ఎక్కితేనో వాటి మీద రేట్లు పెంచుకోమనండి. లేకపోతే వాళ్ళ శాలరీలో వాళ్ళ గౌరవ వేతనాలు తీసుకోకుండా ఉండమానండి. బడ్జెట్లో ఈ నెగిటివ్ ఎందుకు? ఈ రకంగా పన్నులు వేయటం ఎందుకు? పన్నుల భారం ప్రజల పేదవాళ్ళని ఎత్తిరేయటం ఎందుకు? ఆ ఎంపీలో 531 మంది 540 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళ శాలరీలు తీసుకోబాగమానండి. రాజ్యసభ సభ్యులు ఉన్నారు, వాళ్ళ శాలరీలు తీసుకోబాగమానండి. అవి మొత్తం అక్కడ కుప్పేయండి. పేదవాడి నెత్తిన పన్ను పడదు కదా. ఇప్పుడు వాళ్ళు ఏమి లేక సత్తున్నారని ఆ ఎంపీలు రాజ్యసభ సభ్యులు మొత్తం శాలరీలు తీసుకుంటారు. ఒకళ్ళ 70 మొగలా మనం ఏందని తెలుసుకోవాలి. అంటే మరి ఇక్కడ అమరావతికి మరో దఫా డబ్బులు ఇవ్వటాన్ని ఎలా చూస్తుంటారు? వీళ్ళందరూ ప్రజానాయకులు అయితే రాష్ట్రం బాగోలేదని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ, ఇక్కడ మినిస్టర్లు కానీ, ఇక్కడ వాళ్ళు ఎవరైనా సరే శాలరీలు తీసుకోకూడదు. ఆ డబ్బును కుప్పేసి రాష్ట్ర బాగు కోసం వాడాలి. అక్కడ కేంద్రంలో కూడా అంతే. ఎవరైనా సరే భారతదేశం బాగుండాలి, భారతదేశం పౌరులంతా బాగుండాలి, భారతదేశం యూత్కు ఉద్యోగాలు రావాలి, భారతదేశం సస్యశ్యామలంగా ఉండాలంటే ఆ 541 మంది ఎంపీలు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ ఎవరైనా సరే శాలరీలు తీసుకోకుండా వాళ్ళ ప్రజలకు సేవ చేయమనండి. ఒక 5 సంవత్సరాలు ఎంత డబ్బు నిలవైద్దో, ఎంత ఇది ఉంటుందో, భారతదేశం ఎక్కడ ఉంటుందో చూద్దరు కానీ మరి.